ఓకే. అట్లా లేదు. సో ఈరోజు వరంగల్లో ఎంజిఎంలో ఎలుకలు కొరికితే పేషెంట్ చనిపోతున్నారు. అవునా కదా? ఇదైతే దారుణం. ఈ రోజు రాష్ట్రంలో కొన్ని లక్షల మంది డయాగ్నోస్టిక్స్ అంటే రోగ నిర్ధారక టెస్ట్ చేయకముందే అసలు ఏం రోగం వచ్చిందో తెలియకుండానే చచ్చిపోతున్నారు. లక్షల మంది చచ్చిపోతున్నారు. నువ్వేం చేస్తావు? నువ్వు ఎప్పుడన్నా ఒక సంవత్సరం ఒక రోజన్నా నువ్వు రివ్యూ చేసినావా? ఒక నిమిషం రివ్యూ చేసినావా? అసలు ఎవరెవరు ఎందుకు ఎంతమంది చచ్చిపోతున్నారు? ఏ ఆసుపత్రి? ఉదాహరణకి గాంధీ ఆసుపత్రిలో నీకు నెలకి 1200 మంది చచ్చిపోతారు. ఉస్మానియా ఆసుపత్రిలో నెలకి 760 మంది చచ్చిపోతున్నారు. మరి వీళ్ళు ఎందుకు చచ్చిపోతున్నారు? ఏ వయసు వాళ్ళు చచ్చిపోతున్నారు? ఏ రోజుల్లో చచ్చిపోతున్నారు? ఎప్పుడైనా నువ్వు రివ్యూ చేసావా? సో ఉదాహరణకి జహీరాబాద్ ఆసుపత్రిలో ఎంతమంది చచ్చిపోయారు? పరకాల ఆసుపత్రిలో ఎంతమంది చచ్చిపోయారు? సో బైమ్స్ ఆసుపత్రిలో ఎంతమంది చచ్చిపోయారు? కారణం ఏంటి అని ఎప్పుడైనా నిర్ణయం చేసావా? అంటే ఎప్పుడైనా డిస్కస్ చేసావా? అసలు రాష్ట్రం మొత్తంలో అసలు ప్రైవేట్లో ఎక్కడికి పోతున్నారు, గవర్నమెంట్లో ఎక్కడికి పోతున్నారు, ఏ గవర్నమెంట్లో ఎంత తక్కువ ఉన్నవి, పోస్టులు తక్కువ ఉన్నవి, ఎంతమంది కావాలి, ఇంకా ఎప్పుడైనా మాట్లాడావా నువ్వు?